ఒక ఆశ్చర్యకరమైన రిలేషన్ ఉన్నది. దావీదు చివరి మాటలున్నాయి. దావీదు పలికిన చివరి దేవోక్తి అని బైబిల్‌లో రాసుంటది. ఆహ్, దానికి యేసయ్య గూడా ఈ శిలువ యజ్ఞానికి ముందర యేసయ్య మాట్లాడిన మాటలు, దాంతోటి మనకు ఏ విధంగా మనకసలు దేవుడు అసలు ఈ సృష్టి మొదలుకొని దేవుని రాజ్యాన్ని మనం ఎందుకు స్వతంత్రించుకోవాలి? ఎట్లా అయితే దేవుని రాజ్యం లోపలికి మనం ఎంటర్ అయితాము? ఇవన్నీ గూడా ఆహ్, దేవుని వాక్యంలో దావీదు ముందే ప్రవచించిండు. తర్వాత దావీదు కుమారుడైన యేసయ్య వచ్చి ఆయన గూడా యజ్ఞం కంటే ముందల ఇదే మాటలు చెప్తున్నాడనమాట. వీటిని మళ్ళా పౌలు రిపీట్ చేస్తాడు. చేసి అది మనం ఇప్పుడు సంఘంలో మనం ఎట్లా దాన్ని అప్లై చేసుకోవాలి అనేది గూడా ఉంటదనమాట. సో, దావీదు, యేసయ్య, తర్వాత పౌలు ఈ ముగ్గురు కలిసి ఒకటే సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. మనం దేవుని రాజ్యంలో నిత్య రాజ్యంలో ఉంటాం గదా! ఎట్లా నిత్య రాజ్యంలోకి పోతాం? నిత్య రాజ్యంలో ఏముంటది? దాని కొరకు ఇప్పుడు మనం ఏం జేయాలంట. సో, దావీదు గూడా దేవుని హృదయాభిలాషం తెలుసుకొని దేవుని హృదయాన్ని అనుసరించేటోడని దావీదుకున్నది గదా! ఆ దావీదు ఈ హింట్ అంతా దావీదు ఇస్తాడనమాట. అది మనకు 2 సమూయేలు 23వ అధ్యాయంలో ఉంటది. నేను కొన్ని విషయాలు చదివిన తర్వాత మనం ఈ పారలెల్‌గా ఈ 3 యాస్పెక్ట్స్ చూసినప్పుడు, ఇప్పుడు సంఘంలో గూడా మనం దేవుని రాజ్యం మనము ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పినప్పుడు మనం అందరం అంటాం. నీ రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేస్తాం. చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లే మన దగ్గర నెరవేరాలని. ఇది మనం ప్రార్థన దిస్ ఈస్ ఎ హోప్‌ఫుల్ ప్రేయర్ అన్నమాట. నీ రాజ్యం వచ్చింది అని చేయము. రాజ్యం వచ్చును గాక అని చేస్తాం. కొన్నిసార్లు మర్చిపోయి నీ రాజ్యం మాకొచ్చును గాక అని కూడా చేస్తుంటారు కొంతమంది. దట్స్ ఆల్సో ఓకే. 23వ అధ్యాయము 2వ సమూయేలులో రాసిండు. దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే అని మొదలు పెడతాడనమాట. దాంట్లో 2వ వచనంలో యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. మనుష్యులను ఏలు ఒకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయం కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కూర్చిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. తర్వాత నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా అని ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును అని దావీదు రాసిన చివరి మాటలు ఇవి అని అంటున్నారన్నమాట. చివరి దేవోక్తులు ఇవి అని అంటున్నారు. తర్వాత దావీదు ఇంకా చాలా విషయాలు మాట్లాడి ఉంటాడు వాళ్ళతోటి గానీ, దేవుని ఆత్మ ప్రేరేపణతోటి దావీదు క్లోజ్ చేసినప్పుడు ఇది చెప్తాడు. దాని తర్వాత 23వ సమూయేలు గ్రంథంలో ఉంటది. దావీదు దగ్గర ఉన్న శూరుల గురించి లిస్ట్ అంతా రాస్తాడనమాట. ఎవరెవరో కలిసి దావీదుతోటి కలిసి ఇశ్రాయేలును ఏర్పరుచుతారు. యెరూషలేమును ఏర్పరచుకుంటారు. దేవుని రాజ్య స్థాపన కొరకు దేవుడు ఏర్పరిచిన ఇశ్రాయేలీయులకు ఒక స్ట్రాంగ్ ఫుట్ హోల్డ్ కలిగిస్తాడనమాట దావీదు. తర్వాత సొలొమోన్ వచ్చినంక అప్పుడు రాజ్యం వెళ్తాడు. కానీ దావీదు ఒక్కడే గాదు. దావీదు ఎంబడి ఎవరెవరు చేసిండ్రో 23వ అధ్యాయంలో సమూయేలు 2వ సమూయేలు గ్రంథంలో రాసి ఉంటది. కంప్లీట్ లిస్ట్ ఇస్తారన్నమాట. ఒక్కొక్కరు ఎంతమంది 24వ వచనం నుంచి ఉంటది. 30 మంది శూరులు ఉంటారు. వాళ్ళ పేర్లతో సహా రాస్తుందన్నమాట మొత్తం. దావీదు దగ్గర మెయిన్ వర్క్ ఫోర్స్ ఎవరుంటారు? వారియర్స్ ఎవరుంటారు? వాళ్ళు ఏమేమి చేసిండ్రు? ఒక్కొక్కరు ఎంతమందిని చంపిండ్రు అని ఉంటది. ఒకటే రోజు 600 మందిని, తర్వాత 300 మంది చంపినోడు ఉంటాడు. సింహాన్ని చంపిన ఆయన ఉంటాడు. మొత్తం దావీదు దగ్గర ఉన్న స్ట్రెంత్ అంతా రాస్తాడు. సో, ఇశ్రాయేలీయులు సక్సెస్ కావడానికి దావీదుని మనం తీసుకుంటాం. కానీ దావీదు దగ్గర ఎవరెవరు పని చేస్తే దావీదు అంత యుద్ధాలు చేసి గెలవగలిగిండో అది మొత్తం ఆ 23వ అధ్యాయంలో ఉంటది. దానికంటే ముందుల దావీదు రాసిన దేవోక్తి అని ఉంటుంది. రక్షణార్థమైన నిబంధన ఆయన చేసిండు.
తర్వాత మబ్బులు లేకుండా సూర్యుడు పుట్టినంత క్లియర్ వస్తాడు ఆయన అంటున్నాడు. ఆ యేసయ్య గురించి ప్రవచిస్తాడు దావీదు. లేత గడ్డి భూమి నుంచి వచ్చినప్పుడు ఎంత అన్బ్లెమిష్డ్ గా ఎంత ప్యూర్ ఉంటుందో అంత ప్యూర్ గా ఆయన ఉంటాడు అని అంటున్నాడు. యేసయ్య కూడా సేమ్ ఇదే మాట్లాడేటప్పుడు ఆయన శిష్యుల దగ్గర ఉన్నప్పుడు మాట్లాడతాడు. అంతకంటే ముందు పౌలు రోమా పత్రికలో ఒకటి చెప్తాడు. అది మనం చదువుకున్నాక మనకు యేసయ్య మాట్లాడిన మాటలకు కరెక్ట్ రిలేట్ చేసుకోగలుగుతాము. పౌలు కూడా ఏమంటాడంటే సంఘం అంటే దేవుని శిరస్సు, తర్వాత మనమంతా సంఘంలో అవయవాలను ఆయన కృప చొప్పున ఎవరెవరికి ఏమేమి ఇచ్చిండో దాని ప్రకారం మనం వర్ధిల్లినప్పుడు సంఘం క్షేమంగా ఉంటుంది. అక్కడ దావీదు పోయినప్పుడు దావీదు సక్సెస్ఫుల్ గా మళ్ళీ ఎట్లా రాజు అయ్యండి అంటే దావీదు వెంబడి చాలా మంది వీరులు ఉంటారు. ఒక్కొక్కరు ఏమేం పని చేస్తే దావీదు సక్సెస్ అయ్యండు కదా. సింబాలిక్ గా దావీదుని పెట్టిండు. దావీదే అందరికంటే శూరుడు అని చూపిస్తున్నాం కదా. కానీ దావీదు వెంబడి లోపల ఇంకా ఎంతో మంది పని చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరు ఎంత డీటెయిల్ గా రాసిండంటే సమూయేలు 23వ అధ్యాయం చదవండి, 2వ సమూయేలులో. ఆయన నిత్య రాజ్యము, ఆయన నిత్య నిబంధన రక్షణార్థమైనదని చెప్పి దావీదు యేసయ్యను పరిచయం చేసినాక ఆయన ఎట్లా స్టెబిలైజ్ చేసిండు, ఎవరెవరు పని చేస్తే అంత స్టెబిలిటీ వచ్చిందో చెప్తాడు అన్నమాట. రోమా పత్రిక వచ్చినప్పుడు పౌలు కూడా రాస్తాడు. రోమా 14వ అధ్యాయంలో 17వ వచనం ఉంటుంది. దేవుని రాజ్యము భోజనమును పానములు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమై ఉన్నది అని. దేవుని రాజ్యం ఎట్లున్నది అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ గా పోయి ఫుడ్ విషయం మాట్లాడుతూ ఉంటే ఆ రోమా సంఘానికి రాసినమాట పౌలు. దేవుని రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, తర్వాత పరిశుద్ధాత్మ ఎందలి సంతోషం అంట. అది దేవుని రాజ్యము. దాన్ని వెతకాలి మనం అంటున్నాం. అనుకుంటే ఆ సంఘము మనం వధువు సంఘంలో నిత్య రాజ్యంలో ఉన్నప్పుడు ఆ సంఘం ఎట్లా సక్సెస్ఫుల్ గా ఉంటది ఇప్పుడు భూమి మీద అంటే ఆ సంఘంలో రకరకాలు ఉంటాయి. అదే రాసిండు 12వ అధ్యాయంలో దాని గురించి రాస్తాడు. ఏమని రాస్తుండ అంటే ఒక శరీరము మనకు అనేక అవయవములు ఉండినను ఆ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగి ఉన్నవారు మనం గనుక ఎవరెవరు ఏమేమి చేయాలని ఉంటుంది. బోధించేవాడు బోధించాలి, ప్రవచించాలి, ఇవన్నీ చేస్తాయి. ఇవన్నీ చేసినప్పుడే సంఘంలో దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం అన్నమాట. అక్కడ దావీదు కూడా ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని దావీదు కుమారుడు దావీదు పట్టణం ఒకటి ఉంటుంది. యేసయ్య రాకముందు దావీదు చేసిన చివరి ప్రవచనంలో ఇదే చెప్తారు అన్నమాట. ఎట్లా ఇశ్రాయేల్ కింగ్డమ్ ని స్టార్ట్ చేసినానంటే ఇంతమంది కలిసి మేము చేస్తేనే ఇది స్థాపింపబడ్డది, కాబట్టి ఇక్కడి నుంచి రక్షకుడు వస్తాడు అని దావీదు ప్రవచిస్తాడు. సంఘము యేసయ్య కూడా ఆయన శిలువ యజ్ఞం అయినాక ఆయన ఏమంటాడంటే నా ద్వారా పుట్టిన ఈ సంఘము కూడా రకరకాల అవయవాలుగా ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేస్తుంటది. అన్ని ఒకటే పని చేస్తే కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సంఘాలలో ఉన్న ప్రాబ్లం అదే అనమాట. దేవుని ప్రణాళికకు విరుద్ధంగా సంఘాలు పోతున్నాయని చెప్పొచ్చు. అంటే మనం సొసైటీస్ యాక్ట్ అని ఒకటి తీసుకుని సొసైటీస్ యాక్ట్ ప్రకారం ఒక క్రమం తయారు చేసి ఆ పొజిషన్ల కొరకే కొట్లాడుతున్నాం. కానీ దేవుని సంఘ నిర్మాణంలో రకరకాల అవయవాలు, రకరకాల పనులు ఉంటాయి, ఇవన్నీ చేయాలి కదా అనేది పోయింది అవగాహన. ఇప్పుడు ఓన్లీ ఈ పొజిషన్కి వీడు పని చేయాలి, మిగతా అందరూ దాని కొరకు కొట్లాడుతూ ఉన్నారు. అన్ని అవయవాలు ఒకటే పని చేస్తే శరీరం ఎట్లా డిఫెక్టివ్గా ఉంటుందో ఇప్పుడు సంఘం అట్లా డిఫెక్టివ్ అయిందన్నమాట. దేవుని రాజ్యం అంటే ఇది కాదు అని పౌలు రాస్తున్నాడు. అందుకే రోమాల 12వ అధ్యాయంలో సంఘం ఎట్లుండాలని రాసినాక 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు సంఘం అంటే ఓన్లీ తినడం తాగడం ఇది కాదు, దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందమైనది, ఇవన్నీ కలిసి ఉండాలి అంటున్నాను. ఆ నీతి తప్పకుండా ఉండాలి, సమాధానం ఉండాలి, తర్వాత పరిశుద్ధాత్మందలి ఆనందం ఉండాలి. ఈ సమాధానం అన్నప్పుడే మనకి ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అన్నమాట. సమాధానం అంటే కంపాటబిలిటీ అనమాట. కంఫర్టబుల్గా కలిసి ఉండడమే సమాధానం కదా. అన్ని సేమ్ ఉన్నప్పుడు అసలు సమాధానం గురించి మాట్లాడే అవసరమే ఉండదు కదా.
అన్నిటికీ ఫ్రీడమ్ ఉంటుంది, అన్ని పనులు చేయొచ్చు, అన్ని రకరకాల పనులు చేయొచ్చు. కానీ అన్ని కోఆర్డినేషన్ కరెక్ట్ ఉన్నప్పుడు దాని రిజల్టే సమాధానం అన్నమాట. మనం కూడా సంఘంలో ఉన్నప్పుడు, కుటుంబంలో మనం అందరం కలిసి చేసినప్పుడు వీ హ్యావ్ ఎ యూనిటీ ఆఫ్ యాక్టివిటీ, బట్ వీ డూ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. అప్పుడే సమాధానం వస్తుంది. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క ఎబిలిటీస్ ఇచ్చిండు కదా, దాని ప్రకారం పోతా ఉండాలని. మనకి ఏమి ఇచ్చిండు, మన కేపబిలిటీస్ ఏందని మనం గుర్తుపట్టి అది మనం దాన్ని హైలైట్ చేసి దేవునికి అర్పించినప్పుడు దేవుడు దాంతో మహిమపరచబడుతున్నాడు. అదే రాస్తున్నాడు. అందుకనే సంఘము కరెక్ట్గా ఉండాలంటే ఏమంటుండంటే, ఇన్స్ట్రక్షన్స్ 12వ అధ్యాయంలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తనని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టము, దప్పికొని ఉంటే దాహమేమో, అలాగూ చేయటం వలన వానికి పనిష్మెంట్ వస్తుంది. సో ఫిజికల్గా నీ శత్రువు ఎవరున్నారో వాళ్ళందరినీ నువ్వు ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాడు అనమాట. ఇది దేవుని రాజ్యంలో నీతి, తర్వాత సమాధానానికి, మన ఆత్మందరి సంతోషానికి లింక్ ఉన్నదని అంటున్నాడు పౌలు. అక్కడ దావీదు కూడా యుద్ధాలన్నీ చేసింది దేని కొరకు చేసిండు అంటే, దేవుని రాజ్య స్థాపన జరగాలి, సమాధానమైన సువార్త, సమాధానంతో ఒక గడ్డి మొలిచిన గడ్డిలాగా అక్కడి నుంచి చిగురించాలి అంట. సో దట్ గివ్స్ అస్ ద పీస్ అనమాట. పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉన్నప్పుడే కదా దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. లేకపోతే గడ్డి మొలిచి అంత ఓపిక కానీ యుద్ధ భూమిలో గడ్డి గురించి మాట్లాడాం కదా. కానీ దావీదు ఆయన ఉన్న వారియర్స్ అందరి గురించి చెప్పుకుంటా, అంతకంటే ముందర ఆయన దేవోక్తి ఏం కలిగిందంటే, ఆయన నీతి సూర్యుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మబ్బులు లేకుండా ఉదయించే సూర్యుని లాగా ఆయన పుడతాడు అని యేసయ్య గురించి చెప్తా ఉంటాడు. ఇప్పుడు యేసయ్య కూడా చివరి దినాలలో ఆయన పస్కాకు పోకముందు ఆయన చెప్పింది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుందాము. నా రాజ్యము మన మధ్యలో ఎప్పుడు వస్తుందో దాని గురించి చెప్తున్నాను అనమాట. 26వ అధ్యాయం మత్తయి సువార్త. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి, 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియదని చెప్తున్నాడు. కరెక్ట్ 2 days ముందర, తర్వాత పస్కా అప్పుడు యేసయ్యను బలి తీసుకుపోతాడు. దావీదు కూడా లాస్ట్ చివరి దేవోక్తి పలికినప్పుడు ఇంటితోటి నీతిమంతుడు ఒక ఆయన పుడతాడు, ఆయన రక్షణార్థమైన నిత్య నిబంధన ఆయనతోటి స్థిరపరచబడుతుంది అని యేసయ్య గురించి చెప్తాడు. దాని కొరకు సింబాలిక్ గా ఇశ్రాయేలీల రాజ్యాన్ని దావీదు ఏ విధంగా అక్యుములేట్ చేయగలిగిండో చెప్తాడు అన్నమాట. పౌలు కూడా ఇప్పుడు సంఘం వచ్చినప్పుడు దేవుని రాజ్య స్థాపనలో సంఘం రోల్ ఎట్లుంటది, సంఘంలో ఏమేమి పనులు ఉంటాయి, అవన్నీ చేసినప్పుడు దేవుని రాజ్యంలో ఏముంటది అనేది పౌలు రాస్తున్నారు. రోమా దానికి రాసుకుంటారు. యేసయ్య పౌలు యేసయ్య ఐడియాలజీకి సేమ్ ఎట్లా కలిసిందంటే, యేసయ్య కూడా శిలువకి యజ్ఞానికి పోకముందు 2 రోజుల ముందల ఆయన శిష్యులతో చెప్తాడు. అంతకంటే ముందల రాకడకు సంబంధించిన అన్ని కూడా 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటాయి. పరలోక రాజ్యం ఎట్లున్నది అవంతా మళ్ళీ 25వ అధ్యాయంలో చెప్తారా. అందుకే అదే పౌలు రిపీట్ చేస్తుంటాడు, దేవుని రాజ్యము నీతి, సమాధానము, సంతోషం ఉంటుంది అంటే. ఇక్కడ 25వ అధ్యాయంలో యేసయ్య డైరెక్ట్ చెప్తున్నాడు, పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్టు ఉంటుంది అని అంటాడు. పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటా, పరలోక రాజ్యం తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటున్న 10 మంది కన్యకల లాగా ఉంటాయి. కానీ పరలోక రాజ్యం అంటే ఏంటంటే అన్నపానములు కాదు అని మళ్ళా చెప్తాడు. చెప్పి యేసయ్య అప్పుడు ఏం చెప్తున్నాడంటే 25వ అధ్యాయంలో ఉంటుంది, గొర్రెలను మేకలను వేరు చేస్తారు కదా. పరలోక రాజ్యంలో పోకముందు జరిగేది ఏంటంటే, పరలోక రాజ్యాన్ని గురించి అవగాహన సరిగ్గా ఉన్నప్పుడు గొర్రెలను మేకలను సపరేట్ చేసినప్పుడు, ఎందుకు సపరేట్ చేసిండంటే ఏ బేసిస్లో చేసిండు అని చూసినప్పుడు అప్పుడు అంటాడు అన్నమాట, నేను దిగంబరిని ఉంటే నాకు బట్టలు ఇచ్చిండ్రు, మీరు ఆకలి ఉంటే ఆహారం పెట్టిండ్రు, నేను జైలులో ఉన్నప్పుడు నన్ను విజిట్ చేసిండ్రు. ఇవన్నీ ఫిజికల్ అన్నీ చెప్పుకుంటా వీటిని స్పిరిచువల్గా చెప్పేసి నిత్య రాజ్యంలో ఉండడానికి మీరు పనికొచ్చిండ్రు కదా. కొంతమంది ఏమో పట్టించుకోరు అనమాట. అందుకని నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టలేదు కదా మీరు,
ఎందుకంటే మీరు చేయాల్సిన ఈ పనులు చేయనందుకు పరలోక రాజ్యం మీకు లేదని చెప్తున్నాను. సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్. అంటే దేవుని నిత్య రాజ్యం ఎట్లుంటుందంటే, ఇప్పుడు మన దాని కొరకు స్క్రీనింగ్ టెస్ట్ ఇప్పుడు కూడా అవుతుంది అనమాట. అదే అంటున్నమాట. రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి మాట్లాడుకుంటే ఏమంటారంటే, ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉంటుంది. 25వ అధ్యాయంలో, మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేస్తే నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తర్వాత మిగతా వాళ్ళకి చూడు, మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటారంటే 25వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది కదా, వీరు నిత్య శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు అని అంటున్నారు. మిక్కిలి అల్పులైన మీలో ఒకరినైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చర్చ్ అడ్మినిస్ట్రేషన్లో, చర్చిలో చేయాల్సిన పనులు, విశ్వాసులు చేయాల్సిన పనులు, చర్చిలో ఏ విధమైన సమాధానం ఉండాలన్నప్పుడు, ఒకరొకరు కష్టాలలో ఉన్నప్పుడు వాడిని ఆదుకోవాలి, వానికి బట్టలు లేనప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. దావీదు దావీదు జీవితానికి వచ్చినప్పుడు దావీదు ఏ విధంగా కొట్లాడాడు. దావీదు ఒక్కడే పుట్టి యుద్ధాలన్నీ చేయలేదు కదా. దావీదు వెంబడి ఎవరెవరు ఉన్నారు, ఏమేం పనులు చేసిన, దాంతో దేవుని రాజ్య స్థాపనకు ఏ విధమైన లేత గడ్డిలాగా ఇనిషియేట్ తీసుకున్నారు. దాని నెరవేర్పు మన యేసయ్యలో జరిగింది. యేసయ్య జరిగినప్పుడు యేసయ్య కూడా అన్నాడు అన్నమాట. ఆయన శిష్యులందరూ ఉన్నప్పుడు పరలోక రాజ్యం ఎట్లుంటుంది అంటే, అక్కడ నీతి, సమాధానం, సంతోషం అవన్నీ ఉండాలంటే ఈ కోఆర్డినేషన్ ఉండాలి. సో పాత నిబంధనల యుద్ధాలు చేసినట్టు ఇప్పుడు కొత్త నిబంధనల సంఘం కూడా యుద్ధం చేస్తున్నది. కానీ ఏ విధంగా చేస్తున్నది అంటే, మనం బట్టలు లేని వాళ్ళని బట్టలు ఇస్తున్నాము, లేని వాళ్ళని చూసుకున్నాం, సంతోషము దుఃఖం ఎక్కడెక్కడ. ఇది మొత్తము 12వ అధ్యాయంలో రాస్తాడు అనమాట. రోమా పత్రికలు రాస్తాడు. సంఘం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండలేదు కూడా రాస్తాడు అనమాట. మనకు ఎంత క్లియర్గా ఉంటుంది చూడండి. 12వ అధ్యాయం మొత్తం రాసుకుంటే, మనం ఒకవేళ పరలోక రాజ్యం మనం ఇప్పుడు మన మధ్యలో ఉండాలంటే, దేవుడు పరలోక రాజ్యాన్ని మనల్ని క్వాలిఫై చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? దావీదు కాలంలో దావీదు చేసిండు. ఇప్పుడు మన కాలంలో మనం కూడా ఇప్పుడు పోయి కత్తులు పట్టుకొని యుద్ధం చేయడం కాదు. ఇప్పుడు మనం కూడా యుద్ధం చేయాలి. దావీదు ఏ విధంగా యుద్ధం చేస్తే దేవుని రాజ్య స్థాపనకు ఒక బేస్ దొరికిందో, ఇప్పుడు మనం చేసే పనులతోటి కూడా నిత్య రాజ్యంలో మనకు బేస్ దొరకాలి. కంపేర్ చేసినందుకని యేసయ్య కూడా, పౌలు కూడా చివరికి వచ్చినప్పుడు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని అంటాడు. ఆయన చేసిన సేవ అంతా కూడా పోరాటం కింద కంపేర్ చేసింది. దట్ ఈస్ వార్ అంటుండ అనమాట. కానీ పౌలు చేసింది ఏంటంటే, సంఘాలు కట్టుకుంటూ పోయిండు, వాక్యం చెప్పిండు, ఖండించిండు, బుద్ధి చెప్పిండు, దెబ్బలు తిన్నాడు, అన్ని చేసిండు. ఇదంతా పోరాటం అని అంటాడు. దావీదు కూడా ఒక విధంగా పోరాటం చేసిండు. ఇప్పుడు సంఘం కూడా, మనము సంఘంలో డిఫరెంట్ అవయవాలుగా మనం ఉన్నాం కదా, మనం కూడా అవయవాలు ఏమేమి కలిసి ఏమేమి చేయాలి అవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు సంఘం కూడా కరెక్ట్గా పోరాడుతుంది అనమాట. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అట్లా చేయాలంటే మనం ఏం చేయాలని 12వ అధ్యాయంలో చెప్తున్నారు రోమా పత్రికలు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండేది. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకునక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట దేవుని పని అంటున్నారు. కాబట్టి నీ శత్రువులు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పి కొని ఉంటే దాహం ఇమ్ము, అలాగ చేయడం వలన అతని తల మీద నిప్పులు పోసినట్టయితే. ఇప్పుడు మనం చేయాలి ఏంటంటే, దాహం ఉంటే వాడి శత్రువు అయినా కూడా ఇవ్వాలంటున్నాడు. కీడు చేస్తే ప్రతి కీడు చేయకుండా దానికి మేలే చేయమంటున్నాడు. ఇదంతా వార్ అన్నమాట. సో ఇప్పుడు కొత్త రకం యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధంలో మనం ఏ విధంగా చేస్తే గెలుస్తాము అంటే, దేవునికి వదిలేసేయి దాని రిజల్ట్. మనం మాత్రం ఏం చేయాలంటే, వాడు ఆకలి కొనుంటే వానికి అన్నం పెట్టాలంటాడు, దప్పి కొనుంటే దాహం చేస్తుందంటాడు. మళ్ళీ అదే యేసయ్య కూడా అదే అన్నాడు అన్నమాట. పరలోక రాజ్యంకి ఎవరు పోతారు? గొర్రెలను మేకలు వేరు చేసినప్పుడు ఎందుకు వేరు చేసిండంటే, ఆ గొర్రెలు ఏం చేస్తున్నాయంటే, ఆకలి ఉంటే ఆహారం ఇస్తున్నాయి, దప్పి ఉంటే బట్టలు లేకుంటే బట్టలు ఇస్తున్నాయి. ఇవన్నీ చేయడం వలన పరలోక రాజ్యంలో పోయినప్పుడు వాళ్ళని సపరేట్ చేస్తారు. వాళ్ళే నీతిమంతులు అంటున్నారు. అది దేవుని రాజ్యం అంటున్నారు. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతి, సమాధానము. అందుకని శక్యమైతే అందరితోటి సమాధానంగా ఉండాలంటున్నారు. శక్యమైతే అంటే, ఎందుకంటే సమాధానం ఉండడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదంటే, ఇప్పుడు దేవుడిచ్చిన సమాధానం వేరే,
దేవుని పక్షాన నిలబడి చేసే సమాధానం వేరు. యేసయ్య కూడా వచ్చి అంటాడు, నేను సమాధానం ఇవ్వడానికి రాలేదు. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో, పిల్లల మధ్యలో, అత్తమామ ఇవన్నీ యేసయ్య చెప్పినప్పుడు మళ్ళీ ఆయన్ని సమాధాన అధిపతి అయిన యేసయ్య అంటాడు. సో సమాధానం అంటే ఎవరితో కొట్లాడకుండా ఏం కాకుండా కాంప్రమైజ్ అయి ఉండడం సమాధానం కాదు. అట్లా ఉంటే పౌలు ఇన్ని దెబ్బలు తినకపోతుండే, యేసయ్యకు సమాధానం ఉంటుండే, అసలు ఏం ప్రాబ్లం ఉండకపోతుండే కదా. దేవుని పక్షాన నిలబడడమే సమాధానం. అది నీతి కొరకు నిలబడడమే సమాధానం. అందుకని శక్యమైతే అందరితోటి మంచిగా ఉండాలంటుండు. కానీ కీడు చేసినప్పుడు ప్రతి కీడు చేయకు, దేవునికి అప్పగించేసి దేవుని పక్షాన నేను పోవనంట. సో హౌ ద చర్చ్ షుడ్ టేక్ ద వార్ఫేర్ అనమాట. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ అప్పుడు సైతాను శోధిస్తూ ఉంటుంది. మనం కూడా ప్రతి కీడు చేయమని చెప్తుంటది. దూషిస్తే మనము దూషించాలంటే రకరకాలే ఉన్నాయన్నమాట. అవన్నీ దేవునికి వదిలేసి ఒకవేళ వాడు కష్టపడితే వానికి ఆహారం ఇవ్వమని అంట. ఇది ప్రాక్టికల్గా చేయడం అదే యుద్ధం అన్నమాట. మనల్ని ఎవరెవరు ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమించాలి కదా. అదే అసలు నిజమైన వార్ అన్నమాట. అది సమాధానం అంటున్నారు అన్నమాట. ఇటువంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళందరూ కూడా నిత్య రాజ్యములు ఉంటారు. ఆ రాజ్యంలో ఏముంటదంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ వలనైన సంతోషం ఉంటుంది. దావీదు ఉన్న బెటాలియన్ అంతా రాస్తారు కదా. సమూయేలు గ్రంథంలో చూడండి 23వ అధ్యాయంలో ఉంటుంది. అందరి పేర్లు రాసినాక లాస్ట్ పేరు ఏం రాస్తారంటే ఊరియా అని ఉంటారు. 30 మంది భయంకరమైన శూరులు ఉంటారు. దాంట్లో ఊరియా అని ఒక ఆయన ఉంటారు. దావీదు ఆయనకే అన్యాయం చేస్తాడు, ఆయననే చనిపోయేటట్టు చేస్తున్నాడు. దాంట్లో చివరి ఒక్కటి పదం అది చదివితే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే దావీదు అందుకే రక్తాపరాధము చేసిన కదా అని దేవుని ముందల ఒప్పుకుంటాడు. వ్యభిచారం చేసిన కదా అన్నాడు. చివరి పని చేసినవాడు అంటే 23వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో ఉంటుంది. దావీదు ఆ 30 మంది ఎవరనగా అని 30 మంది 24వ అధ్యాయం వచనంలో రాస్తాడు. 24వ వచనం తర్వాత 39వ వచనం ఉంటుంది. హిత్తీయుడైన ఊరియా ఈ ఈ ఈ కోటిలో చేరే అందరూ 37 అని అంటున్నాడు. మొత్తం దావీదు దగ్గర ఉన్న 30 మంది శూరులు పైన ఇంకా నలుగురు ఉంటారు. అట్లా వాళ్ళందరూ కలిపి మొత్తం 37 మంది లిస్టు పేర్లు రాసింది ఈ అధ్యాయంలో. దావీదు చివరి దేవోక్తి మాట్లాడినప్పుడు దావీదు రాసుకుంటా వీళ్ళందరూ చేయబట్టి నేను రాజ్య స్థాపన చేయగలిగినానంట. ఇశ్రాయేలీయులందరినీ కూడా ఒక రాజ్యం చేయగలిగింది దావీదు అందుకే అనమాట. చేసినప్పుడు సొలొమోను వచ్చి దానికి మందిరము కడతాడు అక్కడ. ఆ మందిరానికి మన యెరూషలేము ఇప్పుడున్న నూతన యెరూషలేముకు లింక్ ఉన్నదన్నమాట. సో మనం కూడా సంఘంలో ఉన్న వివిధ అవయవాలు రకరకాల యుద్ధాలు చేస్తున్నాం కదా. వీటన్నిటి ద్వారా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. అప్పుడు నీ రాజ్యం వచ్చునుగా కానీ మనం అంటున్నాం అన్నమాట. ఆయన రాజ్యం ఎట్లా వస్తుంది అంటే నీతి, సమాధానం, సంతోషం ఈ 3 ఉండాలన్నమాట. వీటి కొరకు మనం చేయాల్సిన వార్ అన్నమాట. సో మనం కూడా ఇప్పుడు యుద్ధం చేస్తున్నాం. దావీదుని లెక్క అడిగినప్పుడు దేవుని ముందర పోయినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క చెప్పినప్పుడు దావీదు లెక్క మన లెక్క అంతా సేమ్ ఉంటుంది. నువ్వేం యుద్ధం చేసినావు అంటే నేను అంధకార శక్తులతో యుద్ధం చేస్తున్నా. అప్పుడు అంధకార శక్తులు కాదు, అంత ఫిజికల్ శక్తులతో యుద్ధం చేయాల్సి వచ్చింది దావీదు. ఇప్పుడు మనకున్న టెంప్టేషన్స్, ఇప్పుడు మనకున్న టెక్నాలజీ తోటి ఇప్పుడు మనం చేసే యుద్ధం వేరే. సంఘము ఎదుర్కొంటున్న ఛాలెంజెస్, సంఘంలో మనం చేయాల్సిన పనులు, సంఘము ద్వారా దేవుని మహిమ కొరకు మనం చేయాల్సిన యుద్ధము, ఇదంతా కూడా దేవుడు చెప్తాడు. నీకు కూడా వారు ఉంది కదా, నువ్వు ఎట్లా యుద్ధం చేసినావు అంటే. అందుకే పౌలు కూడా అన్నాడు అనమాట, నేను మొత్తం మంచి పోరాడు మస్తు కొట్లాడినా, నేను నాకు ఇక నిత్య జీవ కిరీటమే నాకు ఉన్నది అని పౌలు చెప్పగలను. పౌలు కాలంలో పౌలు ఛాలెంజెస్ ఫేస్ చేసిండు, ఆయన కూడా యుద్ధమే చేసి. ఇప్పుడు కూడా మనం యుద్ధమే చేస్తున్నాం. ఆ యుద్ధంలో మనం చేసేది ఏంటంటే సమాధానమే, నీతి కాడ కాంప్రమైజ్ కావద్దు. అప్పుడు యుద్ధం జరగవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలోనే ఉంటుంది, కొన్నిసార్లు సంఘంలో ఉంటుంది, సమాజంలో ఉంటుంది. కొన్నిసార్లు మన లోపల మనమే నీతివంతులం కాదని మన ఆత్మ చెప్తా ఉంటుంది. మన అంతరాత్మను పక్కకు పెట్టేసి నీతి కార్యాలు చేయకుండా దేవునికి వ్యతిరేకమైన చేస్తుంటాం. అది వార్. అప్పుడు మళ్ళీ దేవుని సైడ్ రావాలంట, అప్పుడు గెలిచినట్టు మనం. అప్పుడు మన లోపల దేవుని రాజ్యం స్థాపింపబడుతుంది. మన లోపల నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి సంతోషం ఉంటుంది. మన లోపల దేవుని రాజ్యం స్థాపించినప్పుడు మన సంఘం లోపల, మన కుటుంబం లోపల ఇదంతా వస్తుంది.
అప్పుడు ఒక రోజు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని క్లోజ్ చేస్తాడు, లేకపోతే ఆయన తిరిగి వస్తాడు మన మధ్యకు వచ్చినప్పుడు, మనం ఏ విధంగా కొట్లాడినాము, ఆయన రాజ్య స్థాపన మన లోపల జరిగిందా, మన ద్వారా జరిగిందా చూసి, అప్పుడు నువ్వు అరే భలే కొట్లాడినావు కదా, నీకు నిత్య రాజ్యం ఇస్తానంటే అప్పుడు సపరేషన్ చేస్తాడు. చేసినప్పుడు ఎంతమంది ఆకలి కొని ఉంటే నువ్వు మంచిగా తినుకుంటా ఎక్కువ తిని నీకు రోగాలు తెచ్చుకొని దానికి ఖర్చు పెట్టుకుంటా తిరుగుతున్నావు, కానీ నువ్వు సరిగా పని చేస్తలేవని అంటే మన కాన్ఫిడెన్స్ కూడా ఇప్పుడు చెప్తున్నా కదా, ఏ విధమైన బర్డన్ తోటి ప్రార్థన చేస్తున్నామంటే ఇప్పుడు దగ్గర 25-30 కోట్ల 300,000 ఆస్తులు ఉన్నాయి మన కాన్ఫిడెన్స్. 2,500 నుంచి 3,000 కోట్ల వర్తున్నది మన కాన్ఫిడెన్స్. యూటిలైజ్ చేయలేకపోతుంది. ఒక కాపరి ఉంటే వాడు చనిపోతే సమాధి చేయాలంటే దానికి డబ్బు లేదు. కుటుంబం ఎట్లా బతుకుతుందో తెలియదు. ప్రతి నెల మున్సిపాలిటీలో ఇచ్చే జీతం కంటే సగం కూడా మనం పాస్టర్లకు ఇవ్వలేకపోతుంది. సంఘాలన్నీ ఒక్కొక్కటి తిని ఇష్టం ఉన్నంత రోగాలు తెచ్చుకొని బయట ఎక్కడనో పైసలు కడతా ఉంటారు. గవర్నమెంట్కు ట్యాక్సులు కడతా ఉన్నారు. సంఘంలో వేయమంటే వాడు వేయాడు, వేస్తే సరిగా వాడరు. మళ్ళీ ఆకలిగా ఉన్నప్పుడు వీడు కడుపుండా తిని పాడుకుంటాడు. మన సంఘం మర్చిపోయింది అనమాట. అసలు వీఆర్ లూజింగ్ ద బ్యాటిల్ బికాస్ మనం ఏసే చెప్పిన యుద్ధమే చేస్తలేము అసలు. మనం అది పోయి సొసైటీ యాక్ట్ కింద కొట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ద రాట్ ఇన్ అవర్ కాన్ఫరెన్స్. కుళ్ళిపోయింది మెననైట్ కాన్ఫరెన్స్. ఎందుకంటే దేవుని రాజ్య స్థాపనకు అనుకూలమైన పద్ధతులు లేకుండా పోయింది అన్నమాట. రియాలిటీ ఉన్నది. మన లోకంలో ఎట్లుంటున్నాం మనం? దావీదు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, పౌలు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు, ప్రతి ఒక్కరి లెక్క చెప్పినప్పుడు మనం కూడా ఈ కాలంలో ఏం చేస్తున్నాం అని దేవుడు అడుగుతాడు. అడిగినప్పుడు మనం కూడా లెక్క చెప్పాలి. వీళ్ళందరికంటే ఎక్కువ మనల్ని ఎందుకు అడుగుతారంటే వాక్యం సంపూర్ణమై మన చేతులు ఉన్నది, వాళ్ళ దగ్గర లేదు. బైబిల్ చదువుకొని దావీదు చేయలేదు ఏమి పనులు. పౌలు కూడా ఉన్నప్పుడు అప్పుడు అసలు నూతన నిబంధన ఏసై అప్పుడే ఫ్రెష్గా చనిపోయి లేచిండు, ఏసైని చూసిండు. తర్వాత వచ్చింది కదా మనకు క్రమం ఎట్లుంటుంది. సో పరిశుద్ధాత్మ వర్షము కురిచిన తర్వాత, పెంతెకోస్తు తర్వాత ఇప్పుడున్న సంఘము అన్నింటికంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ అన్నమాట. ఎందుకంటే ఆత్మ నడిపిస్తుండే డైరెక్ట్గా విత్ ఆల్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. మళ్ళీ నిత్యరాజ్యం పోయి ఏసే తిరిగి రావడానికి ఎంత సమాచారం ఉంటుందో అంతా బైబిల్లో రాసిపెట్టి దేవుడు అంటుండు, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎట్ యువర్ డిస్పోజల్. నీకు కావాల్సిన ప్రతి పనిముట్లు ఇచ్చిన కదా, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎటువంటి యుద్ధం చేస్తున్నావు, నీకు ఇచ్చిన దాన్ని ఎట్లా వాడుతున్నావు అంట. సంఘాలన్నీ కూడా గమనించాలన్నమాట. విశ్వాసులుగా మనము సరి చేసుకోవాలి. నీతి, సమాధానము, సంతోషం, ఈ మూడు మన లోపల లేకపోతే దేవుని రాజ్యం, నిత్య రాజ్యంలో ఈ మూడే ముఖ్యం అంటున్నాడు. తిండి అన్నపానాలు కాదు దేవుని రాజ్యం అంటే. నీతి, సమాధానం, సంతోషం, ఈ మూడింటిని మన జీవితంలో మనం ఎంజాయ్ చేయాలి. తర్వాత మన సంఘంలో, మన కుటుంబంలో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. దాని కొరకు చేసేదే పోరాటం అన్నమాట. ఆ పోరాటంలో మనం ప్రతి కీడు చేస్తలేము. మనల్ని శపించిన వాళ్ళని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాము. మనం చేసే యుద్ధము తరీకా వేరే ఉందన్నమాట. అప్పుడు చేసిన యుద్ధం వేరే ఉన్నది. నౌ వీఆర్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ విత్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అన్నమాట. అందుకని యేసయ్యని అర్థం చేసుకోలేదు. నేను వచ్చి అగ్ని వేయడానికి వచ్చిన, సమాధానం వేయడానికి కాదని అన్నప్పుడు దానితోటే సమాధానం అయితే రియలైజ్ కావాలి. ఇప్పుడు కూడా సమాధానం అంటే వాడు అక్రమం చేస్తుంటే వాడిని ఏమనకుండా కూర్చొని బ్రదర్ బాగున్నావా అంటే బాగున్నా అనిపోతాడు. వాడు చేసే కీడు వాడు చేస్తుంటాడు, వాడిని సరి చేయడు, వీడు సరిగా ఉండడు. నువ్వు తప్పు చేసినా కాబట్టి నేను తప్పు చేస్తే నువ్వేమనొద్దని కాంప్రమైజ్ అయ్యి అక్రమంతో ఉండడం, అక్కడ నీతికి విలువనే లేదండి. శరీరంలో అవయవాలు ఏమేమి చేయాలంటే ఏమేమి చేసేది లేదు. కమిటీలో ఉన్న 7 మంది తప్ప ఎవడు పని చేయొద్దు అనమాట. వేరేవాడు చేయాలంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఈ హైరార్కీ, లోకరీతిగా హైరార్కీ సంఘములకు ఎంటర్ అయ్యడం దౌర్భాగ్యం అన్నమాట. దీన్ని డిఫీట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మనకు అవసరం ఉండదన్నమాట. ఆత్మ కలిగించి ఆనందం కలగాలి. అది లేదంటే యూ హ్యావ్ టు అగైన్ ఫైట్ అండ్ యూ హ్యావ్ టు రిటైన్ ఇట్ అన్నమాట. మన లోపలైనా, మన కుటుంబంలో, మన సంఘంలో పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం కలుగుతలేదంటే పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నట్టు అర్థం. అది భయంకరమైన పరిస్థితి. కాబట్టి అక్కడ మనము వార్ చేయాలని.
ఆ వార్ చేసేటప్పుడు మనం కీడు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి కష్టం అంటే వాడిని ఆదుకోవాలి. మనకు కష్టాలు ఉంటే ఒకడు ఆదుకుంటుంటాడు. ఆదిమ సంఘం అట్లా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పోయినప్పుడు సంఘం విస్తరించి, సంఘం అభివృద్ధి చెందింది. ఇక్కడికి మన దేశం దాకా రాగలిగిండ్రు. అదే ప్రిన్సిపల్ తోట అన్నమాట. అదే ప్రిన్సిపల్ తీసుకోబట్టి మిషనరీస్ ఈడ దాకా వచ్చిండ్రు. ఎవరు తెలియని ప్లేసెస్లో చేసిండ్రు. ప్రేమ చూపించిండ్రు. అన్ని వాళ్ళకు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అని ఉండి మిషన్ కాంపౌండ్ ల్యాండ్ కొందామంటే కూడా ప్రాబ్లం అయింది. వాళ్ళు ఉండాలంటే గవర్నమెంట్ ప్లేసెస్ ఇవ్వకపోయేది. ఇప్పుడున్నట్టు హోటల్స్, ఫుడ్ ఏం దొరకకపోయేది అప్పుడు. ఒక ఊరికి వచ్చినట్టు అక్కడ ఎవరింట్లో తినాలో అర్థం కాదు, అట్లుండే. ఎవరు కోఆపరేట్ చేయకపోయేది. ఊరు బయట టెంట్ వేసుకొని అక్కడనే ఉండి ఏవి దొరికితే అవి తినుకుంటా బతికింది. కొందరు మిషనరీస్ ఆడ దోమలు కలిసి చనిపోయారు, మలేరియా వచ్చి చనిపోయారు, స్మాల్ పాక్స్ వచ్చి. ఇటువంటి పరిస్థితులలో కూడా వాడు వచ్చి దేవుని ప్రేమను చూపించి వాళ్ళు యుద్ధం చేసిండు. వాళ్ళు ఆ యుద్ధం చేయడం వల్ల వచ్చిన రిజల్టే మన కాన్ఫిడెన్స్, మన సంఘాలు ఇవన్నీ. ఇప్పుడు కూడా మనం ఏమైనా చేస్తేనే దేవుడు అంటున్నాడు, అరే నా రాజ్యం స్థాపిస్తుంది కదా. కాబట్టి ఉదయకాలంలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి సంతోషం, ఈ మూడిటికి దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉండడానికి సంబంధించిన సమాచారం అంతా కూడా పౌలు రోమా పత్రికలో రాసిండు. దాన్ని బట్టి సంఘం అవయవాలన్నీ కలిసి ఉండాలి. సంఘ అవయవాలన్నీ కలిసినప్పుడు కలిగిన కాన్ఫ్లిక్ట్ అప్పుడు మనం ఎట్లా బిహేవ్ చేయాలి, మన కీడు చేసేటోడికి ఆకలి అయితే అన్నం పెడతాం, ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు మన లోపల నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ సంతోషం ఉంటాయి. అప్పుడు దేవుడు వచ్చినప్పుడు, వేరుపరిచినప్పుడు, మేకలను గొర్రెలను సపరేట్ చేసినప్పుడు మనల్ని అంటాడు అన్నమాట, అరే నా నా తత్వము, నా ఆలోచన విధానం నీకే ఉన్నది కదా, ఈ రాజ్యం స్వతంత్రించుకోవాల్సింది నీలాంటోళ్ళే అని చెప్పేసి మనల్ని దేవుడు అలో చేస్తాడు. అటువంటి అటువంటి ఆలోచనతోటి మనం దేవుని కొరకు పని చేయాలని. అందుకనే అప్పుడు పౌలు అన్నాడు కదా, పౌలుని ఎన్ని విధాలుగా సతాయించిండు, ఎంత శ్రమలు పెట్టిండ్రు, అవమానపరిచిండ్రు. ఆయన ఆయన స్థాపించిన సంఘస్థులే ఆయనని భయంకరంగా ట్రీట్ చేస్తారు. వీళ్ళందరినీ హ్యాండిల్ చేసుకుంటూ పౌలు అన్నాడు, నేనైతే కరెక్ట్గా కొట్లాడినా, ఇప్పుడు ఐఎమ్ ఎండింగ్ మై బ్యాటిల్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ మై బ్యాటిల్ అన్నాడు. అటువంటి మనం కూడా దేవుని సన్నిధిలో చెప్పగలిగినప్పుడు మనం నిత్య రాజ్యంలో దేవునితోటి, ఆయన కుమారునితో సహా నిత్య రాజ్యం ఏలుతాం అన్నమాట. దావీదు కూడా అందుకని అన్నమాట, ఆయన నా కుమారుడు, నా నుంచి వచ్చిన ఆయన్నే రాజైతుడు, ఆయనని నిత్య రాజ్యం స్థాపించాడు, రక్షణార్థమైన నిబంధన ఆయనతోటి స్థాపించబడతాయని దావీదు ఫైనల్ దేవోక్తి అంటారు కదా, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పోకెన్ త్రూ మై టంగ్ అంటాడు అనమాట. ఇంగ్లీష్లో ఉంటుంది. నా నాలుక ద్వారా పలికిన దేవోక్తి చివరిది ఇది అని చెప్పి దావీదు అంటాడు. సో మనం కూడా వీ హ్యావ్ టు స్పీక్ అవుట్ ద రైట్ థింగ్స్ సో దట్ దేవుడు కూడా అంటాడు, అబ్బా మంచి కొట్లాడిన దేవుని రాజ్యంలో మనకు అవకాశం ఉంటుంది. ఇది మన విశ్వాస జీవితంలో చేయాల్సిన పని అన్నమాట. లేకపోతే అన్నపానాలు పుచ్చుకోవడం, లోకరీతిగా ఉండడం అంటే ఎవరైనా ఉండొచ్చు. మనకంటే ఘనంగా ఇంకెంతో మంది రక్షణలో లేని వాళ్ళు ఉన్నారు కదా. దేవుడు అంటే యేసయ్యను తృణీకరించిన వాళ్ళు, అసలు విశ్వాసంలో రానోళ్ళు ఎక్కువ మంది గొప్పోళ్ళు ఉన్నారు అసలు మనకంటే. అది బెంచ్ మార్క్ తీసుకొని మనం కూడా గొప్పోళ్ళం కావాలనుకుంటే రేపటి నాడు వాళ్ళని కూడా పక్కకు తీస్తాడు, మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. సో మనకున్న రిసోర్సెస్ అన్నిటి కూడా దేవుని కొరకు వాడినప్పుడు దేవుడు అంటాడు, నీ లోపల నీతి ఉంది, సమాధానం ఉన్నది, పరిశుద్ధాత్మని సంతోషపెట్టే ఆనందం నీ లోపల ఉంది, కాబట్టి యు ఆర్ మై చైల్డ్ అంటున్నాడు. అప్పుడు ఆయనతోటి మనం నిత్య రాజ్యం వెళ్తాం అన్నమాట. ఈ ప్రణాళికనే దేవుడు అంటున్నాడు. ఆదాము నుంచి హవ్వను తయారు చేయడానికి బోన్తో ఎట్ట చేసిండు, ఆదామును చేసినట్టు చేయలేదు. హవ్వను చేసినప్పుడు దెర్ వాజ్ ఎ ఫిజికల్ యాక్టివిటీ, దెర్ వాజ్ ఎ యాక్టివిటీ. శరీరాన్ని తీసి దాంట్లో నుంచి ఒక ఎముక తీసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి దీంతో క్రియేట్ చేసి. సో క్రియేషన్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. దాని కొరకు ఆయన కూడా శరీరం అంతా నలగొట్టుకొని ఆ రక్తం ద్వారా తీసినాక సంఘం అక్కడి నుంచి పుట్టింది అన్నమాట. అందుకని యేసయ్య అటువంటి శ్రమను అనుభవించి యేసయ్య సంఘాన్ని స్థాపించిండు. అందులో మనం వారసులం అవుతా ఉన్నాం. అదే వధువు సంఘం అంటే మనం అందరం కాంపోనెంట్స్ అన్ని పోయి నిత్య రాజ్యంలో ఉంటాం. అప్పుడు అంటాం అన్నమాట, యేసయ్య వరుడు అయినప్పుడు మనమంతా వధువు సంఘం కిందికి వస్తాం. ఇది క్రియేషన్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ హిస్ క్రియేషన్ అన్నమాట. అందుకని అప్పటిదాకా ఈ భూమి ఉంటుంది, కొన్ని రోజులకి ఈ భూమిని నాశనం చేస్తాడు, 1000 ఏళ్ల కాలం వస్తుంది.
నిత్యరాజ్య స్థాపన జరుగుతుంది. తర్వాత ఈ భూమి అంతా జీరో అయినాక అప్పుడున్న కాలము అప్పుడు అప్పుడు ఏముండదు అనమాట. అసలు నో డిస్ట్రక్షన్ అనమాట. నరకం అంతా నరక పాలయ్యి వాళ్ళు అంటూనే ఉంటారు. నిత్యరాజ్యం నడుస్తూనే ఉంటారు. అది ఆలోచిస్తే మైండ్ కాదు అసలు మనకు అర్థం, మన ఆలోచన కంటే పరిధిలో ఎక్కువ ఉండదు అనమాట. అటువంటి దానికి ఈ జీవిత కాలంలో మనకి ఎంత జీవిత కాలం ఇచ్చిందో అదే టెస్టింగ్ గ్రౌండ్. అక్కడనే మనము ఆయన పక్షాన మనము నీతి, సమాధానము, ఈ సంతోషం, ఈ మూడింటిని మన లోపల ఉంచుకోగలగాలి. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.